నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. తల్లి మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. అలాంటి వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వార్తల ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. వైద్యులు దైవంతో సమానం. వారికి సేవ చేసే భాగ్యం దొరకడం వరం లాంటిది. ఉమ్మడి జిల్లాలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం. పలు సేవా సంఘాల ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం. మహారాష్ట్రలోని బాబ్లీ గేట్ల ఎత్తివేత. అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందంలో భాగంగా శుక్రవారం గేట్లను ఎత్తిన అధికారులు. న్యూయార్క్ నగరంలో ఆహ్లాదంగా గడిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆర్టీసీ తీపి కబురు. ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ప్రతిరోజు టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు 1000 మందికి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు. జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి. అటవీ శాఖ అధికారి సునీల్తో కలిసి డిచ్పల్లి ఇందల్వాయి మండలంలోని బాల్కొండ జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం మొక్కలు పరిశీలించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నిజామాబాద్ ప్రజలు సేద తీరేందుకే చిన్నాపూర్ అరణ్య అర్బన్ పార్క్ ఎంతో దోహదపడుతుంది. మాక్లూరు మండలంలోని చిన్నాపూర్ అర్బన్ పార్క్లో వసతులు పరిశీలించిన నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. కోవిడ్ సమయంలో పనిచేసిన వైద్య సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు. K6 GTPL యాజమాన్యం సిబ్బంది ప్రజలకు మంచి బాధ్యతతో వార్తలు అందించడం అభినందనీయం. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మరాజ్. దేశంలో విజృంభిస్తున్న కరోనా కేసులు. తాజాగా 17,070 కరోనా పాజిటివ్ కేసులు. మాస్కులు, భౌతిక దూరం పాటించకుంటే తప్పదు కరోనా కాటు అంటున్న వైద్యాధికారులు. నలుగురిని కాపాడిన పెట్రోకార్ సిబ్బంది సేవలు అభినందనీయం ప్రశంసించిన సిపి KR నాగరాజ్. సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైంది. కామారెడ్డిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డేలో కలెక్టర్ జితేష్ పాటిల్. అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందంలో భాగంగా మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ గేట్ను అధికారులు శుక్రవారం ఎత్తారు. అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందంలో భాగంగా గోదావరి నదిపై మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ గేట్లను ప్రతి ఏడాది జూలై 1న ఎత్తడం ఒప్పందంలో భాగం. సెప్టెంబర్ వరకు గేట్లను ఎత్తి ఉంచుతారు. గోదావరి నదిపై తెలంగాణకు పైభాగంలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం 1 TMC నీరు నిల్వ ఉంది. బాబ్లీ డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనాథ్ ఖేడూకర్, CWC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు చక్రపాణి, SRSP అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవి, వంశీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరామ్ సాగర్లో ప్రస్తుతం 23,432 TMCల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజు 27 TMCల నీరు ఉండగా శుక్రవారం ఉదయం 3,372 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ వద్ద మిత్రులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సరదాగా గడిపారు, సందడి చేశారు. న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ వద్ద మిత్రులతో కలిసి ఆహ్లాదంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఆయన అక్కడ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా న్యూయార్క్ నగర పరిసరాలు పరిశీలించారు. జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్తో కలిసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి నుండి మొదలుకొని బాల్కొండ మండలం పోచంపాడు వరకు 44వ నంబర్ జాతీయ రహదారి పొడుగున హరితహారం మొక్కలను పరిశీలించారు. డిచ్పల్లి, ఇందల్వాయి, చంద్రన్పల్లి, జక్రన్పల్లి, సోన్పేట్, శ్రీరాంపూర్, పోచంపాడ్ తదితర ప్రాంతాల్లో కలెక్టర్ జాతీయ రహదారికి ఇరువైపులా పలు వరుసల్లో నాటిన మొక్కలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రహదారి పొడవునా ఏ ఒక్క మొక్క కూడా కింద పడకుండా చూసుకోవాలని, నాటిన ప్రతి మొక్క బతికేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఖాళీగా కనిపిస్తున్న స్థలాల్లో వరుస క్రమంలో విరివిగా ఎత్తైన మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణ కోసం చేపడుతున్న పనులకు వెంట బిల్లులు మంజూరు చేయిస్తామని అన్నారు.
కాగా రహదారి మధ్యన మెరిడియన్ భాగంలో ఆకర్షణీయమైన మొక్కలు ఉండాలన్నారు. డిచ్పల్లి నుండి ఇందల్వాయి వరకు అనేక ప్రాంతాల్లో మెరిడియన్ ప్రాంతంలో మొక్కల నిర్వహణ సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అటవీశాఖ అధికారులు భవానీశంకర్, రామకృష్ణ, హిమచందన, ఎంపీడీఓలు గోపి, లక్ష్మణ్, బాల్కొండ మండల ప్రత్యేక అధికారి యోహాన్ తదితరులున్నారు. వ్యక్తి కన్నా సమాజం ముఖ్యమని కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గల జాతీయ రహదారి వెంబడి గల మొక్కలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను, ప్రజా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వ్యక్తి కన్నా సమాజం ముఖ్యమని అన్నారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ పరిధిలో గల గ్రామం కమటం, అబాది మరియు ఇతర ప్రభుత్వ భూములు అన్నియు గ్రామ పంచాయతీకి అప్పగిస్తే భవిష్యత్తు అవసరాలకు వాడుకోవడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, సర్పంచ్ బూస సునీత, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య, వార్డు సభ్యులు పుప్పాల లావణ్య, విద్యాసాగర్, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, అటవీశాఖ బీట్ అధికారి సంగీత, ఏపీఓ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో పనిచేసిన ప్రతి ఒక్క డాక్టర్కు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అభినందనలు తెలియజేశారు. K6 న్యూస్ యాజమాన్యం ఎప్పటికప్పుడు డాక్టర్ల పక్షాన నిలబడుతూ ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ను అందిస్తున్న ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. K6 GTPL న్యూస్ ఛానల్లో ఎప్పటికప్పుడు సమకాలీన వాస్తవ దృశ్యాలు, వాస్తవ వార్తలను అందిస్తూ ఛానల్ అంటే ఓ లోకల్ టీవీ రంగంలో తమకంటూ పేరు తెచ్చుకున్న ఈ ఛానల్ న్యూస్ యాజమాన్యానికి డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాజిటివ్ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తూ జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య శస్త్ర చికిత్సలను సైతం అందిస్తున్నారంటూ మొదటి నుండి పాజిటివ్గా మా పక్షాన నిలబడుతూ డాక్టర్లకు కొండంత ధైర్యం ఇస్తున్న K6 వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ సురేష్ సందర్భంగా తమను పిలిచి జిల్లా ఆసుపత్రిలో అందించే వైద్య సేవలు వివరాలను పేద ప్రజలకు అందేలా ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ఆమె తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి మీడియా తమకు పూర్తి సపోర్టుగా నిలుస్తుందని, అందుకే హ్యాపీ క్లిష్టమైన కేసులను సైతం విజయవంతంగా తమ డాక్టర్ల బృందంతో పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించగలుగుతున్నామని, కోవిడ్ సమయంలో కూడా తమకు వెన్నంటే నిలిచిన ప్రతి మీడియాకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే సహకారం జిల్లా ఆసుపత్రికి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈరోజు వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్క వైద్యురాలికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత కంఫర్టబుల్గా చేసుకోవడానికి మనం కోవిడ్ని ఎదుర్కొని 2 waves 3 waves సక్సెస్ఫుల్గా ఎదుర్కొని బయటపడ్డాము. దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరున కృతజ్ఞతలు. అండ్ K6 ఛానల్ ఆల్వేస్ మాతో ఉంటుంది. అండ్ లోకల్ ఛానల్ కానీ యూట్యూబ్లో అయితే ఈవెన్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కూడా చాలామంది చూస్తున్నారు, నాకు పెడుతున్నారు కూడా. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 32.68%, పేపర్ 2లో 49.64% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు www.tstet.cgg.go.in వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. టెట్ను గత నెల 12న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్ 1 పరీక్షను 3,18,506, పేపర్ 2 పరీక్షను 2,51,070 మంది అభ్యర్థులు రాశారు. సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యులకు సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసే వైద్యులు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా సమయంలో సేవలందించిన 80 మంది వైద్యులకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న మాట్లాడారు. మండల సమావేశంలో వైద్యులకు తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి మిన్నగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, కార్యదర్శి రఘుకుమార్, ప్రతినిధులు సంజీవ్ రెడ్డి, వేణుగోపాల్, డాక్టర్ విక్రమ్,
దస్తీరామ్, వైద్యులు డాక్టర్ రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్, శోభారాణి పాల్గొన్నారు. దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,69,234కు చేరాయి. దేశంలో 4,28,36,906 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,139 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,07,189 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 23 మంది బాధితులు మరణించగా 14,413 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు స్వల్పంగా తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.40% పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.24% కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.55%, మరణాల రేటు 1.21%గా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 197.74 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎవరు హరించిన శిక్షకు అర్హులేనని దర్పల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతి ఒక్క కుల పెద్ద మనుషులకు, చదువు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు, ప్రైవేట్ పాఠశాలలకు మీ పిల్లల్ని పంపొద్దు, ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అన్నారని దుబ్బాక గ్రామంలో గల ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సాయికృష్ణ ఉదయం గ్రామంలో గల వాటర్ ట్యాంక్ ఎక్కి దుబ్బాక గ్రామ అభివృద్ధి కమిటీ నాపై కక్షగట్టి నేను బతకకుండా నా సంపాదనకు సంబంధించిన దారులు మూసివేయాలని ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని, నేనింకా బతికి లాభం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. దానికి దర్పల్లి పోలీస్ స్టేషన్లో విషయం తెలిసి ఎస్ఐ వంశీకృష్ణ హుటాహుటిన దుబ్బాక గ్రామానికి చేరుకొని సాయికృష్ణకు అన్ని రకాల హామీ ఇచ్చి మొదటగా అతడిని కిందికి దించి ఎండలో ఉండడం మూలంగా ఆయనను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. కార్యక్రమంలో దర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎవరు హరించిన శిక్షకు అర్హులే. మీ పిల్లల్ని మీ ఇష్టం ఉన్న స్కూల్కు పంపవచ్చు, ఎవరు దాన్ని అడ్డుకోలేరు. ప్రభుత్వం స్కూల్కు పంపండని కానీ ప్రైవేట్ స్కూల్కు పంపండని కానీ ఒత్తిడి తేకూడదు. తెస్తే అది భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్లవుతుంది. దానిపై తగిన చర్యలు తీసుకోనబడుతుందని తెలియజేశారు. వైద్యుల సేవలు మరవలేనివని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. కరోనా సమయంలో ప్రాణాల కోర్చి వారు సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హోటల్ వంశీ ఇంటర్నేషనల్లో జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కుంచాల సునీత పాల్గొనగా, విశిష్ట అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ జె విక్రమ్, నగర ఏసీపీ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అతిథులుగా ఐఎంఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సుభాష్ మరియు డాక్టర్ తిరుపతిరావు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మమతా మెడికల్ సిస్టమ్స్ ఎండి గజం అనంతస్వామి, చిటిమిల్ల హరిప్రసాద్, దారం గంగాధర్లు పాల్గొని ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కుంచాల సునీత మాట్లాడుతూ వైద్యుల సేవలు మరవలేనివని, ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వైరస్పై వైద్యులు ముందుండడం, పోరాటం చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సేవలను కొనియాడారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ ప్రోగ్రాం జరిపిస్తారు. సో ఒక ఎన్జిఓ నడపడం అంటే అది చాలా కష్టసాధ్యమైన పని, అంత ఈజీ కాదు. ఫండ్స్ అక్యుములేట్ చేయాలన్నా, ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలన్నా వాళ్ళు ఎంత కష్టపడతారో ఐ నో ఇట్. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే అదే రోజు నాకు వెంటనే చెప్తారు. అది మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే స్టేజ్ వరకు రోజుకు 20 మెసేజెస్ ఉంటాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కాస్ల సాయి తేజ, మూస్కు రామేశ్వర్ రెడ్డి, జగన్మోహన్, గజం అభిలాష్, లక్కంపల్లి సంజీవరావు, సుభాష్, వినోద్, వాల బాలకిషన్, అమర్నాథ్, సుజాత, అపర్ణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రజలకు సేద తీరడానికి చిన్నపూర్ అరణ్య అర్బన్ పార్క్ ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూర్ మండలం మామిడిపల్లి చిన్నాపూర్లో అరణ్య అర్బన్ పార్కులో నూడా ద్వారా 2 అంతస్తుల వాచ్ టవర్, 50 డిజైనర్ బెంచ్లు, 30 మంది కూర్చోవడానికి వీలుగా ఓపెన్ క్లాస్ రూమ్, టాయిలెట్ కాంప్లెక్స్లో ఓపెన్ జిమ్స్, ఎంట్రన్స్ ప్లాజా నిర్మాణం, నీళ్ల ట్యాంక్, పైపులను వేయుట, తాగునీటి ప్లాంట్, దేనాయికుంట వద్ద నడక దారి వంతెన, పార్క్ ఎంట్రన్స్ వద్ద కళాత్మక వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పేర్కొన్న పనుల ప్రగతిని పరిశీలించడానికి నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, నూడా అడ్వైజరీ మెంబర్లు వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, స్థానిక ఎంపీపీ, ఎంపీటీసీ, స్థానిక నాయకులు, జిల్లా అటవీ శాఖాధికారి, వారి స్టాఫ్ పాల్గొన్నారు. అదేవిధంగా అరణ్య అర్బన్ పార్కులో 2 టాయిలెట్ కాంప్లెక్స్లు, ఇంకుడు గుంటలు 10, 2 కాంపోస్ట్ షెడ్లు, పార్క్ చుట్టూ కాలిబాట, దేనాయికుంట వద్ద ఒక ఆనకట్ట, రఫ్ స్టోన్ రివెట్మెంట్, పిల్లల కోసం ఆట స్థలం నిర్మించుటకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో సెలవు రోజుల్లో సేద తీరడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫారెస్ట్ పార్క్ అయిన అరణ్య అర్బన్ పార్క్ ఉంటుందని, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆట వస్తువులు, చిన్న మీటింగ్స్ నిర్వహించుకోవడానికి ఓపెన్ క్లాస్ రూమ్, ఓపెన్ జిమ్, డ్రింకింగ్ వాటర్, వాకింగ్ ట్రాక్స్ వంటి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఇటువంటి మంచి ఉపయోగకరమైన కార్యక్రమం చేయడానికి స్ఫూర్తినిచ్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఫారెస్ట్ ఏరియాలో మరి అరణ్య అర్బన్ పార్క్ కోసం మా ఎమ్మెల్యే గారు విపరీతంగా కృషి చేసి మరి ఎక్కడెక్కడి నుంచి ఫండ్ తీసుకొచ్చి దీని డెవలప్మెంట్కు ఉపయోగిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు మా నూడా నుంచి కూడా ఆల్రెడీ 1,58,00,000 ఇచ్చాం. మళ్ళీ ఇంకో 1,36,00,000 కోసం ప్రపోజల్స్ పంపారు. బోధన్ సాలూరా అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఎక్సైజ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అసిస్టెంట్ కమిషనర్ ఆదేశానుసారం అర్ధరాత్రి పూట సీసీ వాహనాలపై దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్తుపై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నిషేధిత గంజాయి, గుడుంబ, దేశీదార్ లాంటివి సరఫరా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్ పోలీసులకు అప్పగించింది. నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ స్పెషల్ పార్టీ పోలీసులతో అర్ధరాత్రి మత్తు పదార్థాలు రవాణా అయ్యే ఆస్కారం ఉండడంతో స్పెషల్ ఎక్సైజ్ టీం తయారు చేసి చెక్ పోస్టు వద్ద నిఘా పెట్టారు. మహారాష్ట్ర అతి దగ్గరగా ఉండడంతో గంజాయి, దేశీదార్ లాంటి వాటిపై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ లేని సమయంలో మత్తు పదార్థాలు రవాణా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఎక్సైజ్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పెషల్ పార్టీ ఎస్ఐ తెలిపారు. మత్తు పదార్థాలను ఎంతటి వారినైనా సరే సప్లై చేసిన వారిని వదలబోమని హెచ్చరించారు. ఇక్కడ మందర్న రోడ్డు, సాలూరా రోడ్డు గంజాయి కానీ, దేశీదారు కానీ ఇతర మత్తు పదార్థాలు వచ్చే అవకాశం ఉంది మహారాష్ట్ర నుండి. అందుకోసము ఉదయాన్నే రద్దీ లేని టైంలో ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉన్న సమయం చూసి 4 గంటలకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీలు చేపడుతున్నాము. 4 ప్రాణాలను కాపాడిన పెట్రోకార్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ నాగరాజ్ అభినందించారు. గురువారం డయల్ 100కు ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు సత్వరమే స్పందించి రేంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండిగుట్ట ప్రాంతానికి చెందిన తేజావత్ సురేష్, అతనికి చెందిన అఖిల్, నిఖిల్, నితీష్, తన భార్య ఉమా కుటుంబ సమస్యల వల్ల 4 పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిని ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా కాపాడారు. అనంతరం రేంజల్ ఎస్ఐ సాయన్న ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శంకర్, కె శేఖర్ గౌడ్, హోంగార్డ్ 750లు కలిసి వారిని ఆత్మహత్య నుండి రక్షించి హుటాహుటిన వారిని పిహెచ్సి సెంటర్కు తరలించారు. తదుపరి వారిని నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించారు. ఇందుకు గాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజ్, బోధన్ రూరల్ సిఐ జి శ్రీనివాస్ రాజ్, రేంజల్ ఎస్ఐ సాయన్న, ఆర్ శంకర్, హోంగార్డ్ శేఖర్ గౌడ్లకు ప్రశంసా పత్రం మరియు రివార్డు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నాగరాజ్ మాట్లాడుతూ ప్రతి సిబ్బంది ఇదే స్ఫూర్తితో అందరూ విధులు నిర్వహించాలని తెలియజేశారు. హెడ్గేవార్ పుట్టిన గ్రామంలో గల పురాతన రామాలయాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ్ రహత్కర్ సందర్శించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గ సంపర్క్ అభియాన్లో భాగంగా కందకుర్తిలో గల హెడ్గేవార్ పూర్వీకుల గ్రామంలో గల అతి పురాతనమైన రామాలయాన్ని దర్శించుకున్న పర్యటనలో జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్కల మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు చుక్కరాజు, జెడ్పీటీసీ మేక విజయ సంతోష్, వైస్ ఎంపీపీ యోగేష్, స్థానిక ఉప సర్పంచ్ దేవుల యోగేష్, గంగరాజు, జల్దా శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు గోపి, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండారి రవి, ఐటీ సెల్ మండల కన్వీనర్ శివకుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. अच्छा अवसर मुझे प्राप्त हुआ है. यहाँ पे त्रिवेणी संगम है, उसी के साथ साथ भगवान राम जी का मंदिर है और सबसे अच्छी बात है कि डॉक्टर हेडगेवार जी का ये पैतृक गांव है. ఏర్గట్ల గ్రామంలో రైతులకు వరిని సీడ్ డ్రిల్తో ప్రయోగాత్మక పద్ధతిలో వరి విత్తే విధానం ద్వారా సాగు ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు.
ఏర్గట్ల గ్రామంలోని ఎంపీపీ ఉపేందర్ రెడ్డి రైతు సదానంద్ పొలంలో వరిని సీడ్ డ్రిల్తో వరి విత్తే విధానంను మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ సూచనలతో నిర్వహించారు. వేసవి వర్షాలను సద్వినియోగం చేసుకుని 2 సార్లు కల్టివేటర్తో దున్నుకొని మడిని తయారు చేసుకోవాలని, 8 నుండి 10 కిలోల విత్తనంను ఉపయోగించి సీడ్ డ్రిల్ ద్వారా సాళ్లలో వరుస క్రమంలో విత్తుకోవచ్చని, ఈ పరికరంతో విత్తనాలు సాలుకు 25 సెంటీమీటర్లు, మొక్కకు 6 నుండి 8 సెంటీమీటర్ల దూరంలో విత్తబడతాయని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, ఏఈఓ స్నేహ రైతులు పాల్గొన్నారు. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ వైద్యునిగా పశ్చిమ బెంగాల్ సీఎంగా ఎన్నో సేవలు అందించారని వేల్పూర్ మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్ అన్నారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారి డాక్టర్ అశోక్ తోటి వైద్యులకు, ప్రజలకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ అనే వైద్యుడు 1882 జూలై 1న జన్మించి 1962లో అదే రోజున మరణించడం జరిగిందని అన్నారు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ వైద్యునిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలను అందించారని అన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ వైద్యుల ప్రాముఖ్యతను అర్థం చేసుకునే విధంగా వైద్యులకు విలువనిస్తూ ఆయన జయంతిని డాక్టర్స్ డేగా జరుపుకుంటామని తెలిపారు. ఈరోజు వైద్యుల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రజలందరికీ అలాగే వైద్యులందరికీ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వైద్యుల దినోత్సవాన్ని మనం డాక్టర్ బీసీ రాయ్ గారి బర్త్డే సందర్భంగా చేసుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్, డాక్టర్ కాంత్, ఫార్మసిస్ట్ ధర్మపురి, వేణుగోపాల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు ఎనలేనివని మోర్తాడ్ మండల వైద్యాధికారి రవికుమార్ పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పిహెచ్సిలో డాక్టర్స్ డే సందర్భంగా వైద్యాధికారి రవికుమార్ వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ, ప్రజలు వైద్యులు అంటేనే నమ్మకమని విశ్వసిస్తారని, కరోనా వంటి క్లిష్ట సమయాల్లో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో వైద్య సేవలు అందించారని, అటువంటి వైద్యులందరికీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మన మండల ప్రజలకు తెలియజేయగా, ఈ డాక్టర్ వృత్తిలో మేము చేస్తున్న సేవలను గుర్తించినందుకు ముందుగా మండల ప్రజలకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని లక్ష్మి, వైద్యాధికారి వివేక్, ఫార్మసిస్ట్ సంజీవ్ తదితరులు ఉన్నారు. నేటి సమాజంలో వైద్య వృత్తికి ఎనలేని గౌరవం ఉందని లయన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధి సూర్యనారాయణ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులను ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధి కరుటూరి సూర్యనారాయణ మాట్లాడుతూ, నేటి సమాజంలో వైద్య వృత్తి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని, వారిని సమాజంలో దేవతలుగా పూజ చేస్తున్నారని అన్నారు. వైద్య రంగంలో ఉన్నవారు సమాజంలో ఎనలేని గౌరవం ఉందని అన్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాశీనాథ్, ప్రతినిధులు గంగారెడ్డి, బండశంకర్, సుభాష్, కృష్ణారావు, మనోజ్ కుమార్, మెర్సీ, శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్ తులసి ఉన్నారు. మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. విద్యార్థులను ఆయన అభినందించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అత్యుత్తమ ఫలితాలను సాధించిందని ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ, కళాశాలలో 91% ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణులు నమోదు కాగా, ప్రథమ సంవత్సరంలో 76% ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు త్వరలోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ప్రాక్టికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు జూలై 22 నుంచి 30వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్ 22 జూలై, 23 జూలైలో పరీక్షలు జరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఉత్తీర్ణత పొందేలా ప్రయత్నం చేయాలని ప్రిన్సిపల్ గంగాధర్ కోరారు. 91% సెకండ్ ఇయర్ రిజల్ట్ ఉంది. అలాగే 76% ఫస్ట్ ఇయర్ రిజల్ట్ రావడం జరిగింది. తర్వాత సింధూజా అనే అమ్మాయి, కే సింధూజా అనే అమ్మాయి
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తులసిదాస్ తదితరులున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులను సత్కరించి డాక్టర్ల సేవలను కొనియాడారు. డాక్టర్స్ డేను లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని సందీప్ గార్డెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు కృష్ణమూర్తి పవర్, బొద్దుల రాజేంద్ర ప్రసాద్, బొద్దుల వనిత, వసంతరావు, బొగ్గుల రాజేష్, బొగ్గుల తేజస్వి, జమల్పూర్ రాజశేఖర్, జమల్పూర్ అలైక్యలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం మాట్లాడుతూ సమాజంలో వైద్యుల సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజియన్ చైర్మన్ ఉండవల్లి శివాజీ, రీజియన్ సెక్రటరీ పి లక్ష్మీనారాయణ, జిల్లా అదనపు ట్రెజరర్ కరిపె రవీందర్, ప్రోగ్రాం చైర్మన్ దాసరి రాఘవేందర్, ఇందూర్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్, జిల్కర విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నగరంలోని 40వ డివిజన్లో గౌతమ్ నగర్ కాలనీలో ఉర్దూ మీడియం స్కూల్ వద్ద 10 లక్షల పట్టణ ప్రగతి నిధులతో సీసీ రోడ్ పనులను మేయర్ నీతు కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు నగరం అభివృద్ధి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు మన నిజామాబాద్ నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిజామాబాద్ నగరంలో గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఆయన కృషితో నిజామాబాద్ నగరం అనేది చాలా ముందుకు దూసుకుపోతూ ఉంది అభివృద్ధిలో. ఆరోగ్యకర సమాజం కోసం వైద్యులు చేస్తున్న కృషి అమోఘమని ట్రాన్స్కో ఎస్ఈ రాపెల్లి రవీందర్ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని ఆయన కొనియాడారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో ఉన్న వనం దేవిదాస్ భవన్లో శుక్రవారం జిల్లా పద్మశాలి సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాన్స్కోఎస్ ఈ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, అందుకే వైద్యో నారాయణో హరి అని అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు నరేంద్ర, సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, వనిత, అలేఖ్య, నవీన్, శ్రీహరి, శ్యామ్ సుందర్, సవిత, అరుణ, గణేష్, శబరినాథ్, ప్రియాంక, అలేఖ్య, రఘువర్, కళ్యాణ్, శ్రావణ్ కుమార్ తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు డి యాదగిరి, పి హనుమన్లు, గురుచరణ్, రాజేంద్ర సాగర్, వెంకట్ నర్సయ్య, జి రాజేశ్వరి, జి భూమేశ్వర్, మురళి, గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. కనిపించే దేవుళ్ళు వైద్యులని జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ అన్నారు. నైబేడ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో డాక్టర్స్ డే సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ ప్రాణమిచ్చే దేవుణ్ణి ఎవరు చూడలేదని, కానీ ప్రాణమిచ్చే వైద్యులు దేవుడితో సమానమని అన్నారు. కరోనా సమయంలో అందరూ సెలవులు తీసుకుని ఇంట్లో ఉంటే వైద్యులు మాత్రం సైనికులుగా పనిచేసి ఒక యుద్ధమే చేశారని గుర్తు చేశారు. వైద్య వృత్తి చేయాలంటే సేవాభావం ఉంటేనే సాధ్యమవుతుందని అన్నారు. స్వీయ ఆరోగ్యాన్ని పణంగా పెట్టే మరొకరి ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప వృత్తి వైద్యుడిదని అన్నారు. వైద్య వృత్తి నేర్చుకోవాలంటే ఆత్మవిశ్వాసం ఉంటేనే సాధ్యమవుతుందని, ప్రభుత్వం సహకారం కూడా మెండుగా ఉందని అన్నారు. ఇప్పుడే లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధించేందుకు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు మండల వైద్యాధికారిని నవ్య, ఆయుష్ వైద్యాధికారి అరవింద్లకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కరెస్పాండెంట్ హనుమన్లు, మహేష్, అనంతరెడ్డి, విద్యాసాగర్, లత, సుధారాణి తదితరులు. దాస్ నగర్ ఎంజేపీ బాలికల పాఠశాల కళాశాలలో న్యాయ చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు. దాస్ నగర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల పాఠశాల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వారు న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ విక్రమ్, సుబేదార్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ సంజీవ్ రెడ్డి, ఏటీపీ సుమలత, డిప్యూటీ వార్డెన్ అర్చన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి సునీత కుంచాల బాలికల రక్షణ, న్యాయ సంబంధ విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 10వ తరగతి స్టేట్ ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో స్టేట్ 6th ర్యాంక్ ఎంపీసీ, స్టేట్ 10th ర్యాంక్ సిఈసి, స్టేట్ 6th ర్యాంక్ బైపీసీ, 10వ తరగతి ఫలితాలు సాధించిన వారు 10 జీపీ 20 మందిని సన్మానించారు. అలాగే 100% ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ చట్టం ప్రకారంగా ఎవరైతే ఫాదర్ మదర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఈసి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా న్యాయపరంగా
చట్టపరమైన కొన్ని డౌట్స్ ఉంటాయి మనకు మీ స్థాయిలో, మీ వయసు స్థాయిలో అట్లాంటి అంశాలను మీరు జడ్జి గారి ముందు నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఏమైనా మీరు పర్సనల్గా మాట్లాడాలి. దర్పల్లి మండల కేంద్రంలో గల పిహెచ్సి ఆసుపత్రిలో డాక్టర్లను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా దర్పల్లి పిహెచ్సి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రఘువీర్ గౌడ్, డాక్టర్ శశిధర్ పాల్గొని ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అని తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది డాక్టర్లే అన్నారు. కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా పీపీఈ కిట్లతో ఒళ్లంతా ఉక్కిపోతున్న, మాస్కులతో ముఖాలు కమిలిపోతున్న, శానిటైజర్లతో చేతులు వరిసిపోతున్న వారి వృత్తి పట్ల అంకిత భావంతో రోగులకు వైద్యం అందించి చిరునవ్వుతో ఇంటికి పంపిన మన డాక్టర్లు. అందుకే సమాజంలో తల్లిదండ్రులు, గురువుల తర్వాత దైవంగా భావించేది వైద్యులనేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి రఘువీర్ గౌడ్, డాక్టర్ శశిధర్, సిబ్బంది నారాయణ, రాజేందర్, నిర్మల, మురళి, భూమేష్, జయ, లత, వాజిద్, కృష్ణ, హన్మమ్మ, గంగామణి, నాగమణి, లక్ష్మి, శోభ, కమల తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో డాక్టర్లు చేసిన సేవలు మరవలేనివని పలువురు వక్తలు కొనియాడారు. తమ ప్రాణాలను అడ్డువేసి రోగుల ప్రాణాలను కాపాడడం చాలా గొప్ప విషయమన్నారు. స్థానిక వంశీ హోటల్లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నిజామాబాద్కు చెందిన ప్రముఖ సీనియర్ డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ బి ప్రతిమారాజ్, సూపరింటెండెంట్ జీజీహెచ్ నిజామాబాద్, ప్రముఖ సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ డి వెంకటరమణలు హాజరవ్వడం జరిగింది. నేటి సమాజంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా డాక్టర్లు అలాగే చార్టెడ్ అకౌంట్లు విశేషంగా సేవ మరియు సహకారాలు అందిస్తున్నారు. నాటి కాలంలో నానుడి అయినటువంటి వైద్యో నారాయణ హరి అను పదం గత 3 సంవత్సరాల్లో ఉన్నటువంటి భయంకర కోవిడ్ సందర్భాల్లో ప్రజానికానికి విశేష సేవలు అందించడం డాక్టర్లకే సాధ్యమైందని కొనియాడారు. ఈ కార్యక్రమం ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సభ్యులైనటువంటి 20 మంది డాక్టర్లు మరియు 6 చార్టెడ్ అకౌంట్లు అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఆయన సీనియర్ సర్జన్ ఉండి ఆయన బిజీ ప్రాక్టీస్ నేను సెక్రటరీలో జస్ట్ 15 minutes ముందు ప్రోగ్రామ్ ఉందంటే ప్రాక్టీస్ వదిలేసుకొని సార్ వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ పాస్ట్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ సార్ ఎప్పుడు కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ మోటివేషన్. ఇప్పుడు నేను యాక్చువల్ నేషనల్ లెవెల్లో అవార్డ్స్ కానీ మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీలో నేను ఇంత పొజిషన్ ఉండడానికి మెయిన్గా రోటరీ క్లబ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. We treat the patients, but regarding financial, so we are leaving it to our beloved chartered accountants. Because of them, I am happy myself. Most of the doctors are very happy. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా క్లబ్ మాజీ అధ్యక్షులు ఆర్ జగదీశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ ఆకుల విశాల్, కోశాధికారి డాక్టర్ డి హరీష్ స్వామి, కార్యనిర్వహణ అధికారి శ్రీరామ్ సోని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ప్రజాపంత రాష్ట్ర నాయకులు ప్రభాకర్ ముందస్తు హౌస్ అరెస్టును ఖండించండి. సిపిఎల్ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు ప్రభాకర్ను ఈరోజు ఉదయం నిజామాబాద్లో ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నెల 2-3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో ఈ ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారని, ఈ చర్యని ఖండిస్తున్నామని ప్రజాపంత జిల్లా నాయకులు దేవారం ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తన తెలిపారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. మోడీ ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక 4 కోడ్ బిల్లులను వెనక్కి తీసుకోవాలని అమలును నిరసిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం కలెక్టరేట్ సూపరింటెండెంట్ రేణుకకి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు, జిల్లా సహాయ కార్యదర్శి బి భూమన్న, ఎం శివకుమార్లు మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ చేయడానికే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా చట్టాలను కుదించి 4 కోడ్లుగా తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు జెల్ల మురళి, జేపీ గంగాధర్, మోహన్, లత, గంగమణి, సుమలత, శ్యామల, జి గంగమణి, గంగాధర్, రాజు, కరీం, ఫెరోజ్, అశోక్, లచ్చిరాం, రఘు, రమేష్, సీను, మతిన్, గోపాల్ పాల్గొన్నారు.
మోపాల్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు కేంద్ర మంత్రి పగన్ సింగ్ కులస్తే స్వాగతం పలికి అక్కడి నుండి ర్యాలీగా ఏర్పడి నర్సింగ్పల్లి గ్రామంలో ఒక కార్యకర్త ఇంటి వద్ద కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తలతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులకర్ణి, భూమయ్య, మండల అధ్యక్షుడు రవి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పగన్ సింగ్ కులస్తే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన, గరీబ్ కళ్యాణి యోజన మొదలగు అనేక పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తూ లేదని తెలిపారు. నిరుపేదలకు ఉపయోగపడతలేదని తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంపర్క్ అభియాన్ పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం కిసాన్ మోర్చా నాయకులతో మోర్తాడ్ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజస్థాన్ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజేందర్ సింగ్ రాథోడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తెలంగాణలో అధికారమే ధ్యేయంగా బీజేపీ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణలో ఈ నెల 2వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా 3వ తారీఖు జరిగే మోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ రోజుల్లో ఏక్ దేశ్ మే దో ప్రధాని దో నిషాని నహీ చెలేగా అనే నినాదంతో, అదే స్ఫూర్తితో నేడు భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఏకం చేసిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా కాశ్యం జెండా ఎగరవేయడం ఖాయమని, దానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టినట్లు పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం వైద్యులకు నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ముదోల్ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి, రిటైర్డ్ అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ డాక్టర్ భైన్సా, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ దామోదర్ రెడ్డికి శాల్వాతో సన్మానం చేసి డాక్టర్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈయనతో పాటు బైన్సా ఏఎంసీ చైర్మన్ పిప్పర కృష్ణ, ఎంపీపీ తూమ్ రాజేశ్వర్, కుప్టి సర్పంచ్ రమేష్, బైన్సా టౌన్ ఎక్స్ ఏఎంసీ డైరెక్టర్ తోటరాము, తెరాస నాయకులు అహద్లు పాల్గొన్నారు. శుక్రవారం భీమ్గల్ తహసీల్దార్గా శ్రీధర్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, ఆర్ఐ ధనుంజయ్ రెవెన్యూ సిబ్బందిలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమ్గల్ పట్టణ ప్రజలకు మెరుగైన సేవ అందిస్తానని, రెవెన్యూకి సంబంధించిన ఎటువంటి ఇష్యూ ఉన్నా కానీ నా దృష్టికి తీసుకురావాలని ప్రజల్ని తెలిపారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర 52,600 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 48,660 రూపాయలు పలికింది. ఇప్పుడు మీకోసం ఆయుర్వేద చిట్కా. కడుపు నొప్పికి తులసి పత్రాలు, అల్లం నూరి రసం తీసి ఆ రసం 1 చెంచా చొప్పున 4 సార్లు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యులు దైవంతో సమానం, వారికి సేవ చేసే భాగ్యం దొరకడం వరం లాంటిది. ఉమ్మడి జిల్లాలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం, పలు సేవా సంఘాల ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం. మహారాష్ట్రలోని బాబ్లీ గేట్ల ఎత్తివేత, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందంలో భాగంగా శుక్రవారం గేట్లను ఎత్తిన అధికారులు. న్యూయార్క్ నగరంలో ఆహ్లాదంగా గడిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆర్టీసీ తీపి కబురు. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ప్రతిరోజు టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు 1000 మందికి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు. జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి. అటవీ శాఖ అధికారి సునీల్తో కలిసి డిచ్పల్లి ఇంగల్వాయి మండలంలోని బాల్కొండ జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం మొక్కలు పరిశీలించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నిజామాబాద్ ప్రజలు సేద తీరేందుకే చిన్నాపూర్ అరణ్య అర్బన్ పార్క్ ఎంతో దోహదపడుతుంది.
మాక్లూరు మండలంలోని చిన్నాపూర్ అర్బన్ పార్క్లో వసతులు పరిశీలించిన నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. కోవిడ్ సమయంలో పనిచేసిన వైద్య సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు. K6 GTPL యాజమాన్యం సిబ్బంది ప్రజలకు మంచి బాధ్యతతో వార్తలు అందించడం అభినందనీయం. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నరాజ్. దేశంలో విజృంభిస్తున్న కరోనా కేసులు. తాజాగా 17,070 కరోనా పాజిటివ్ కేసులు. మాస్కులు, భౌతిక దూరం పాటించకుంటే తప్పదు కరోనా కాటు అంటున్న వైద్యాధికారులు. నలుగురిని కాపాడిన పెట్రోకార్ సిబ్బంది సేవలు అభినందనీయం ప్రశంసించిన సిపి కేఆర్ నాగరాజ్. సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైంది. కామారెడ్డిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డేలో కలెక్టర్ జితేష్ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.